న్యూరో, పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, చందానగర్, హైదరాబాద్. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు కూడా ఈ వర్షాలు ఇలాగే కురవనున్నట్టుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే అకాల వర్షాలు ఇప్పుడు రైతులకు కన్నీరు మిగిలిస్తున్నాయి. చెడగొట్టు వాన అంటారు వీటిని. పంట చేతికి వచ్చేటువంటి సమయంలో పడేటువంటి ఈ దారుణమైనటువంటి వర్షాలు ఎంతోమంది రైతుల కళ్ళల్లో ఇప్పుడు రక్త కన్నీరును తెప్పిస్తుంది. సిద్దిపేట జిల్లాలో అకాల వర్షం రైతన్నలకు ఇప్పుడు కన్నీరు మిగిల్చింది. రాయపోల్, దౌలతాబాద్ మండలాల పరిధిలోని ఆయా గ్రామాలలో కురుస్తున్నటువంటి వర్షానికి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. చేతికొచ్చిన మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలతో పాటు కూరగాయ పంటలు దెబ్బతినడంతో రైతుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి కష్టపడి పండించిన పంటలు కళ్ళ ముందే నేల రాలడంతో రైతాంగం ఇప్పుడు లభోదీపం అంటోంది. అల్పపీడన ప్రభావంతో నిన్న సాయంత్రం కురిసినటువంటి అకాల వర్షం పలు పంటలకు తీవ్రంగా నష్టం చేకూర్చింది. కొత్తపల్లి, రాయపూల్, తిమ్మక్కపల్లి, అనాజీపూర్, మంతూర్, రామారం, గొల్లపల్లి, దౌలతాబాద్ మండలాలలోని అహ్మద్నగర్, ముబారస్పూర్తి, దొమ్మట, గాజులపల్లి తదితర గ్రామాలలో వర్ష తీవ్రతకు చేతికి వచ్చినటువంటి పంట పూర్తిగా నేల రాలిపోయాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో విద్యుత్ సరఫరాకు మండల కేంద్రంలో సుమారు 5 గంటల పాటు అంతరాయం కూడా ఏర్పడింది. అకాల వర్షానికి నష్టపోయినటువంటి తమను ఆదుకోవాలని ఇప్పుడు రైతులు కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు పర్యటించి నివేదికలు తయారు చేసి జిల్లా అధికారులకు అందించి పరిహారం అందించాలని మండల రైతులు ఇప్పుడు కోరుతున్నారు. మరోపక్క తోగుట మండలంలో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో గన్పూర్, గుడికందుల, వరదరాజుపల్లి, వెంకట్రావుపేట తదితర గ్రామాలలో పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటలు పూర్తిగా నేల కొరిగాయి. సుమారు 200 ఎకరాలలో పొద్దుతిరుగుడు, 50 ఎకరాలలో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో కూడా ఈదురు గాలుల బీభత్సం సృష్టించాయి. బీరోని మడువ, పందిపంపుల, అల్లిగూడెము గ్రామాలలో బలమైనటువంటి ఈదురుగాలులతో కూడిన వర్షం అక్కడ కురిసింది. దీంతో వందలాది ఎకరాలలో మొక్కజొన్న పంట పూర్తిగా నేల కొరిగిపోయింది. ఇంకొద్ది రోజులైతే పంట చేతికి వచ్చేది, కోతలు అయ్యేటివి. పూర్తిగా వారు పెట్టినటువంటి పెట్టుబడికి, వారు ఇంతకాలం కష్టపడ్డటువంటి ఆ సమయానికి ప్రతిఫలం దక్కేది. చేతికి వస్తుందన్నటువంటి కొద్ది రోజుల ముందే ఈ చెడగొట్టు వాన ఈరోజు ఆ వందలాది ఎకరాలలో మొక్కజొన్న పంటను పూర్తిగా నాశనం చేసేసింది. చేతికొచ్చిన దశలో నేలమట్టం కావడంతో ఇప్పుడు రైతులు లభోదీపం అంటున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఉన్న డబ్బంతా పెట్టి అక్కడే పెట్టుబడి పెట్టాము, ఆ పంటలోనే పెట్టుబడి పెట్టాము, ఖర్చంతా చేసి దాన్ని ఒక లాస్ట్ స్టేజ్కి తీసుకువచ్చాము. అద్భుతంగా పంట పండింది, మొక్కజొన్నలు మంచి క్రాప్ అయ్యింది. కొద్ది రోజుల్లో ఆ కోత చేసేసి ఆ పంట దిగుబడి అంతా తీసేసి మార్కెట్లో అమ్మేస్తే ఆ పెట్టిన పెట్టుబడితో పాటు ఎంతో కొంత వారికి లాభాలు వచ్చేటి, వాళ్ళ కుటుంబం అంతా కూడా హ్యాపీగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది ఆ రైతులది. కానీ అలా జరగలేదు. వాతావరణం పూర్తిగా అనుకూలించకపోవడంతో ఆ వర్షాలు ఊహించిన విధంగా పడ్డటువంటి వర్షం కారణంగా ఆ రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇక వారికి వేరే ఆప్షన్ లేదు, మమ్మల్ని ఆదుకోవాల్సిందే అంటూ కూడా లభోదీపం అంటున్నారు. అప్పుల పాలైపోయినటువంటి రైతుల గోసలు ఏ రకంగా ఉంటాయో మనకు ఆల్రెడీ తెలిసిందే. అలాంటి వారు ఆ వేసినటువంటి పంట మీదనే ఆధారపడతారు. ఆ వచ్చినటువంటి సొంత బిడ్డలాగా చూసుకుంటారు ఆ పంటలని. చివరి దశకి పంట విత్తునాటనం నుంచి ఎన్నో వ్యయ ప్రయాసాలు ఓర్చి మందులు చల్లి రకరకాల అడ్డంకులను ఎదుర్కొని లాస్ట్కి ఆ యొక్క పంటను ఒక చివరి దశకు తీసుకువస్తాడు రైతు. చేతికి వస్తుంది ఇంకా పంట. కొద్ది రోజులైతే కోతలు కట్ చేసి వాటన్నిటి కూడా ఒక దగ్గర స్టోర్ చేసి మార్కెట్లో అమ్మేసి వచ్చేటువంటి నగదుతో ఆ రైతు కొంతమేరకు తన అప్పులు తీర్చుకోవడమో, ఆ పంటకు పెట్టినటువంటి పెట్టుబడులను బ్యాలెన్స్ చేసుకోవడమో, ఎంతో కొంత మిగిలితే కుటుంబ పోషణకు వాడుకోవడం చేస్తుంటారు. కానీ ఆ రైతు కళ్ళల్లో మట్టి కొట్టింది ఇప్పుడు ఈ వర్షం. ఎటుగాని వర్షం వచ్చి చాలామంది రైతులను ఆవేదన గురి చేసింది. చాలా మామిడి తోటల్లో కూడా ఇదే పరిస్థితి. పూతకు వచ్చినటువంటి సందర్భం, పిందెలున్నటువంటి పరిస్థితుల్లో ఆ మామిడి తోటలో కూడా మామిడి పిందెలు, పూతలు రాలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అక్కడ కూడా నష్టమే. పూర్తిగా ఈ వర్షం వల్ల నష్టమే తప్ప ఇలాంటి లాభం లేదు. ఆ రకంగా వచ్చినటువంటి వర్షం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతుల కళ్ళల్లో కన్నీరు మిగిల్చింది.